ఐరన్ డెఫిషియన్సీ అనీమియా తగ్గించడానికి మనం రోజువారీ ఇంట్లో చేసుకునే వంటకాలు సరిపోతాయని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? అవునండి, మన తెలుగు రాష్ట్రాల్లో చేసుకునే వంటకాల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. దాంట్లో ఫస్ట్ వచ్చే ఐటమ్ ఏంటో తెలుసా? ఆకుకూరలు. ఆకుకూరలు ప్రతి పప్పులో వేసుకునే అలవాటు మనకుంది. దాంట్లో మెయిన్గా పాలకూర, తోటకూర ఇలా చాలానే ఉన్నాయి. సో ఆకుకూరలు అనేవి కంపల్సరీగా తినాలి. సెకండ్ వచ్చేసి ధాన్యాలు ఇంకా రొట్టెలు. రాగి సంకటి, రాగి జావ, రాగి దోశ, రాగి లడ్డు, సజ్జ రొట్టెలు, సజ్జ ఉప్మా, సజ్జ దోశ, జొన్న రొట్టెలు, జొన్న దోశ, పెసరపప్పు దోశ, గోధుమ రొట్టెలు, బాజ్రా కిచిడి, ఇవన్నీ కూడా ఐరన్ రిచ్ ఫుడ్సే. ఇంకొక ఐటెం చెప్పనా? అందరూ షాక్ అవుతారు. అదేనండి, మన అందరం ఇష్టపడే పచ్చళ్ళు, పొళ్ళు. పచ్చళ్ళలో కూడా ఐరన్ ఉంటుందా అనుకుంటారా? ఉంటుందండి, ఉసిరికాయలో ఉంటుంది. కొత్తిమీర, పుదీనా పచ్చడిలో కూడా ఐరన్ ఉంటుంది. ఇంకా పొళ్ళకు వచ్చేసరికి కరివేపాకులో పుష్కలంగా ఐరన్ ఉంటుంది. మరి స్నాక్స్ ఐటెం మిస్ అయితే ఎలాగా? స్నాక్స్లో నువ్వులుండలు, ఆకుకూర వడలు, కందిపప్పు వడలు తింటే దాంట్లో కూడా ఐరన్ పుష్కలంగా దొరుకుతుంది. ఈ వంటకాలను తిన్నప్పుడు నిమ్మరసం లేదా టొమాటో కూడా యాడ్ చేసుకుంటే ఐరన్ అబ్జార్ప్షన్ చాలా ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ఇనుప పాత్రల్లో వండితే కూడా ఆహారంలో కొంత ఐరన్ చేరుతుంది.